బ్లౌజ్ టెసల్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. డీప్ నెక్ బ్లౌజ్లకైతే ఇది చాలా లుక్ ఇస్తుంది. మరి దీని యొక్క విధానం ఇప్పుడు చూద్దాము. దానికోసమే ముందుగా స్క్వేర్ పీసెస్ తీసుకున్నాను. ఈ యొక్క పీసెస్ నేను 2 కలర్లో తీసుకున్నాను. వీటి యొక్క లెంత్ అండ్ విడ్త్ వచ్చేసి నేను 4 ఇంచెసే తీసుకున్నాను. ఇలా 4 ఇంచెస్ లెంత్ విడ్త్లో ఇలాంటి నేను 4 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసి ఆ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కోన్ షేప్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ మనము లాస్ట్లో ఎడ్జెస్కి స్టిచ్ వేసుకొని ఇక్కడ మనము ఓపెన్స్ని సీల్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నింటినీ ఇదే విధంగా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఒక టెసల్స్కి నేను 4 పీసెస్ అనేవి యూజ్ చేస్తున్నాను. 2 ఒక కలర్లో, 2 ఇంకొక కలర్లో ఆపోజిట్ కలర్స్లో తీసుకున్నాను. ఇది బ్లౌజ్ కోసమే బ్లౌజ్ యొక్క క్లాత్ అనేది తీసుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఉంటే లాస్ట్లలో కట్ చేసుకోండి. ఆ తర్వాత అన్నీ ఒకే డైరెక్షన్లో చూసుకుంటూ ఇలా 1/2 ఇంచ్ తేడాతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకదాని తర్వాత ఇంకొకటి కొంచెం కిందకు ఉంచుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వేరే కలరు ఈ విధంగా మళ్ళీ ఇక్కడ సైడు మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది మనము వేసుకోవాలి. ఈ విధంగా మనము స్టిచ్చెస్ వేస్తూ వీటన్నింటిని ముందుగా మనము ఫిక్స్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఇలాంటి లట్కన్స్వి. మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. తర్వాత డోరీ తీసుకోవాలి. డోరీ వచ్చేసి నేను రెడీమేడ్ తీసుకున్నాను. దాదాపుగా 20 ఇంచెస్ లెంత్లో తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము ముందుగా కుట్టి రెడీ చేసిన ఆ యొక్క పీసెస్కి డోరీని ఇక్కడ సైడ్ ఉంచుకుంటూ వెనక సైడ్ నుంచి ఇలా ఇక్కడ ముందు ఒక 4-5 రఫ్ స్టిచ్లు వేసుకోండి. ముందుగా దీన్ని స్టిచ్ వేసి ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా మనము క్లోజ్ చేస్తూ క్రాస్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి నేను ఎలా క్రాస్గా వేస్తున్నాను. సెంటర్లో నుంచి ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని బయట సైడ్కి అనేది తిప్పుకోవాలి. ఇది కొంచెం క్లాత్ అనేది మనకు ఇక్కడ మందంగా వచ్చేస్తుంది. అందుకని కొంచెం చూసుకుంటూ ఆ తర్వాత ఏదైనా సిజర్తో కానీ ఏదైనా స్క్రూ డ్రైవర్తో కానీ అలా కొంచెం సెంటర్ నుంచి లాగినట్టు అనేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ యొక్క లట్కన్స్ అనేవి మనకు రెడీ అయ్యాయి. చూడండి ఎంత బాగున్నాయో. మరి వీటిని బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో కూడా ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి నేను పైపింగ్ యొక్క బ్లౌజ్ డీప్ నెక్ తీసుకున్నాను. చూడండి పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ యొక్క పైపింగ్ ఎలా కుట్టాలో కూడా మన యొక్క ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి. షోల్డర్ అటాచ్మెంట్ నుంచి కిందకి 2.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని లోపల సైడ్ నుంచి మార్క్ వేసుకొని ఇక్కడ మనము ఈ యొక్క డోరీ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ అన్నమాట మనకు 2 స్టిచెస్ రావాలి. ముందు స్టార్టింగ్లో ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తూ ఇంకొక స్టిచ్ అనేది మనము వేసుకోవాలి ఈ విధంగా. అంతేనండి. మరి నచ్చితే ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకునండి. మరి ఎలా వచ్చిందో కుట్టాక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.